తెలంగాణ ఆర్టీసీలో కొలువుల భర్తీకి అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో 2000 డ్రైవర్ పోస్టులు, 743 మంది శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్లు, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్టీసీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో కొలువుల భర్తీకి అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో 2000 డ్రైవర్ పోస్టులు, 743 మంది శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్లు, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్టీసీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. రైట్గా మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఆర్టీసీ కొత్త కొలువులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించి ఉన్నటువంటి ఖాళీలను ఆరాధించి ఈ కొలువుల భర్తీ చేస్తూ ఉన్నది. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ భర్తీ చేశారు. ఇక ఆర్టీసీలో కూడా అదే తరహాలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఏదైతే ఆర్టీసీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మొత్తం 3035 పోస్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందులో భాగంగానే దానికి 3035 పోస్టులకు సంబంధించి మొత్తం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపు క్రితమే దీని మీద ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తం 3035 ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించి ఒకసారి ఏ దాంట్లో ఎన్ని భర్తీ చేస్తారు, ఎన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే దాని మీద మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇందులో మొత్తం 3035 పోస్టుల్లో 2000 పోస్టులు ఒక డ్రైవర్కి సంబంధించినవే 2000 పోస్టులు ఉన్నాయి. ఇక 743 శ్రామికు, తర్వాత 114 డిప్యూటీ సూపరింటెండెంట్ అండ్ మెకానిక్, ఇక 84 డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ట్రాఫిక్, ఇక 25 డిపో మేనేజర్స్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, తర్వాత 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు, ఇక 11 సెక్షన్ ఆఫీసర్స్, తర్వాత 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్స్ ఇవి స్పెషలిస్ట్కు సంబంధించినవి. సో ఇట్లా మొత్తం 3035 సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీనే కాదు, వివిధ అన్ని శాఖలకు సంబంధించి కూడా ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తారు. ఉద్యోగుల కొలువులు చాలామందికి వస్తాయని చెప్పేసి చాలామంది కూడా నిరుద్యోగులు ఆశించారు. కానీ ఆ స్థాయిలో గత 10 ఏళ్ల కాలంలో కూడా ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇక ఆర్టీసీలో ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే ఖాళీలు ఎక్కడెక్కడ ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఎంత ఏ అవసరం అనే దాని మీద పూర్తి స్థాయిలో లెక్కలు తీసి దానికి అనుగుణంగానే ఈ భర్తీలు అనేది చేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈ ఆర్టీసీలకు సంబంధించినటువంటి 3035 కొలువులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అందులో భాగం అనేది చెప్పొచ్చు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. దానికి సంబంధించి ప్రతి ఏటా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తాము అనే దాని మీద కూడా ఒక క్యాలెండర్ ఇచ్చే విధంగా కూడా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ విషయానికి వస్తే మనకి ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది కొనసాగుతుంది. దీనివల్ల ఈ రద్దీ అనేది బాగా పెరిగింది. బస్సుల సంఖ్య కొంత తక్కువ ఉన్నది కాబట్టి కొంత ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టి కూడా వచ్చింది. సో అందులో భాగంగానే ఈ ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కొన్ని బస్సులను కూడా తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే ఈ పోస్టుల భర్తీ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇట్లా విడతల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించి ఆరాధించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే, ప్రధాన లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఆర్టీసీలో 3035 కొలువులకు సంబంధించి అనుమతి కూడా అని చెప్పొచ్చు.